ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరం పాల్గొన్న శని అమావాస్య రోజున పూజ ఎలా చేయాలి, శని దీపం ఎలా వెలిగించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ మత విశ్వాసాల ప్రకారము అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ తిథిని ముఖ్యమైనదిగా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారము ప్రతి ఏడాది 12 అమావాస్యలు వస్తాయి. అమావాస్యలోనూ ఆమా అంటే చీకటి అని, వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. 2025 సంవత్సరంలో పాల్గొన్న అమావాస్య శనివారం నాడు వచ్చింది. అందుకే దీన్ని శనిశ్చరి లేదా శని అమావాస్య అంటారు. జాతకంలో ఏలినాటి శని కానీ, అర్ధాశ్రమ శని కానీ ఉన్నట్లయితే చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, అనారోగ్య సమస్యలు వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలోనే శని దోషాల నుండి విముక్తి పొందేందుకు చాలామంది ఎన్నో పూజలు, పరిహారాలు చేస్తుంటారు. అయినా ఫలితం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. శని అమావాస్య రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఇతర గ్రహ దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 2025 సంవత్సరంలో పాల్గొన్న అమావాస్య తేదీ 28వ తేదీ మార్చ్ 2025 శుక్రవారం సాయంత్రం 7:55 అమావాస్య తేదీ ప్రారంభమై 29వ తేదీ మార్చ్ 2025 శనివారం సాయంత్రం 4:27 అమావాస్య తిథి ముగుస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారము ఉదయం తిథి ప్రకారము శనివారం రోజున అంటే మార్చి 29 శనివారం రోజున అమావాస్యను జరుపుకోవాలి. కాబట్టి ఈ అమావాస్యను శని అమావాస్య అని అంటారు. శని అమావాస్య పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము. మార్చి 29, 2025 శనివారం రోజున తలస్నానం చేసి దగ్గరలో ఉన్న నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. అనంతరము శనీశ్వరుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలు, జమ్మి ఆకులు, రాళ్ళ ఉప్పు, నల్ల నువ్వులను ఉంచాలి. వీలైతే ఈ 4ను లేదా 4ట్లో ఏదైనా ఒకదాన్ని ఉంచాలి. తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. 1.5 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కేజీ పెసరపప్పు వీటన్నిటిని నల్లటి వస్త్రంలో మూటకట్టి ఆలయంలో పంతులు గారికి దానం ఇస్తే మంచిది. ఒకవేళ శని అమావాస్య రోజు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోని శని దీపం వెలిగించుకుంటే గుడికి వెళ్ళిన పుణ్యం లభిస్తుంది. శని దీపం ఎలా వెలిగించుకోవాలో తెలుసుకుందాము. శని అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత హాల్లో పడమర దిక్కున పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిద మీద మరొక మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోయాలి. అనంతరము 8 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నూనెలో వేసి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించాలి. ఇంకా వీలుంటే రావి, జమ్మి చెట్టు దగ్గర కూడా ఈ దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసిన మంచి ఫలితాలు లభిస్తాయి. శని అమావాస్య వేళ పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదు. అలాగే మద్యం తీసుకోకూడదు. పూర్వీకులను అగౌరవపరచకూడదు. ఈ పర్వదినాన మూగజీవులను ఇబ్బంది పెట్టకూడదు. అలాగే జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున శనికి సంబంధించిన వస్తువులను కొనకూడదు. శని అమావాస్య రోజు కొన్ని స్తోత్రాలు చదివితే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవడము లేదా వినడం చేస్తే మంచిది. స్తోత్రం మొత్తం చదవలేని వారు ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనసులో వీలైనన్ని సార్లు చదువుకుంటే మంచిది.